ఎన్నికల ఫలితాలపై సంతృప్తిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అదే ఊపుతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. రైతు భరోసా నిధుల్ని విడుదల చేసి అవి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమైన తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టలేకపోయిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా? పనితీరు మెరుగుపడకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోనని పరోక్షంగా చెప్పేశారా? అలాంటి శాసనసభ్యులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన కాంగ్రెస్ అదే ఉత్సాహంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటి ఎక్కువ శాతం మండల ప్రజా పరిషత్లు జిల్లా పరిషత్లలో పాగా వేయాలన్న ప్లాన్లో ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని సమాచారం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సంతృప్తిగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న క్రమంలో ఈ ఫలితాలు నేతల్లో జోష్ పెంచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన తర్వాత జరిగిన పురపోరులో ప్రజానాడి స్పష్టమైందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో గెలుస్తోంది. ఇది ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్న చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. గత ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎలక్షన్లలోనూ మంచి ఫలితాలను సాధించింది. పురపోరులో 80% స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బృందాన్ని ఏఐసీసీ అభినందించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు ఇతర నేతలు రాష్ట్ర పాలకులను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించడం వెనుక మంత్రుల కష్టముందని, ఇందుకు శ్రమించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని పోరాడిన ఎమ్మెల్యేలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. మున్సిపల్ ఎన్నికల్లో టార్గెట్ సాధించినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొందరు శాసనసభ్యుల తీరుపై సీఎం సీరియస్ అయ్యారని సమాచారం. పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కష్టమని పరోక్షంగా హెచ్చరించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీలోని 15 వార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించారు. దీంతో ఈ పురపాలక సంఘం అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని పలువురు శాసనసభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారని సమాచారం. 2-3 రోజుల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అవి రైతుల ఖాతాల్లో జమ అయిన తర్వాత పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం వైపే ప్రజలు ఉంటున్నారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలోనూ అనుకూల ఫలితాలు వస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. పంచాయతీరాజ్ సంస్థల ఎలక్షన్స్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.